हरिः ओम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दाय दपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। चतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। स्फुरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। शरज्योत्स्ना शुद्धां शिशियुतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघुटिका पुस्तककरां सपुन्नत्वा नत्वा कथमिव सतां सन्निधदते मधुक्षीरद्राक्षा मधुरीणाक्फणितयः मधुरीणाक्फणितयः। श्रीमात्रे नमः श्रीमात्रे नमः। गतदिने वयं परमात्मन कर्तृत्वादि अधिकरणम् अध्ययनं अकरोत्। अत्र बिम्बप्रतिबिम्बभावम् अत्र अस्ति। बिम्बप्रतिबिम्बभावम् अर्थात् उपमान उपमेय बिम्ब प्रतिबिंब भाव। बिम्ब प्रतिबिंब आदर्शे बिंबं प्रतिबिंबं दर्शयति। अत्र उपमानं कुलालः, अत्र उपमानं कुलालः, उपमेयः परमात्मा। तथा मृत्तिका उपमानम् अत्र उपमेयं त्रिगुणाः भूतत्रयानि उपमेयम्। अत्र करणानि कुलालस्य करणानि चक्रं दण्डं च इति। परमात्मना उपकरणानि अत्र नास्ति इति। एवं विधानेन परमात्मना जगत् सृजति। अत्र आधारं कुलालस्य आधारं चक्रम् अत्र अस्ति। परमात्मना अत्र आधारं गर्भमेव अत्र अस्ति। गर्भे शिशुः अत्र अस्ति।
సర్వత్ర బ్రహ్మమేవ ఆధారం. అత్ర కర్త కర్మ క్రియ త్రయాణం పరమాత్మన. త్రయాణం కర్త కర్మ క్రియ. అత్ర పరమాత్మన బహువిధేన జగత్సృష్టిం సృజతి. కులాలः బహువిధేన మృణ్మయపాత్రాణి సృజతి. అత్ర ఉపమాన ఉపమేయాः అత్ర సంతి. ఉపమాన ఉపమేయాः ఉపనిషత్సు అలంకారాణి సంతి. ఉపమా అలంకారాः రూపకాది అలంకారాः ఉత్ప్రేక్షాది అలంకారాः అత్ర సంతి. ఇవ ఇది ఉపమావాచకం యత్ర ఇవ ఇది ఉపమావాచకం అస్తి తత్రైవ ఉపమాలంకారం అస్తి. అత్ర ఉపమాలంకారాన్ని బహూని ఉపనిషత్సు సంతి ఇది ఏవం అధ్యయనం. ఉపమాలంకారేణ భావం స్పష్టీకరోతి ఇది. ఇక్కడ ఏమిటంటే చెప్పేది కొంచెం ఈ 4 మాటలు ఇచ్చేది దేనికంటే అలవాటు కోసం ఇస్తున్నాను అంతే. ఇక్కడ ఏమిటంటే ఆ జగత్తును సృష్టించడానికి ఇద్దరికీ ఉండేటువంటి మనకు కనపడుతున్నటువంటిది ఏదైతే వస్తువు ఉన్నదో ఆ వస్తువుతోటి పోల్చి చెబితే తొందరగా అర్థమవుతుంది. అది అలంకారం యొక్క విశేషం. మనం చూస్తున్నాం ఏమిటంటే కులాలుడు మట్టి తీసుకురావటం కుండలు చేయటం ఇదంతా చూస్తున్నాం. దీనితోటి పోలిక చెప్పేసాడు బ్రహ్మానికి, పరబ్రహ్మానికి. అందుకనే మనకు నమ్మకంలో కూడా కులాలుడు అనేటువంటి నామం వచ్చింది. కులాలుడు అంటే పరమాత్మ స్వరూపం అని అర్థం. అది ఆ పరమాత్మ అయినటువంటి వాడు జగత్తును సృష్టిస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే కులాలుడికి చక్రము దండము 2 ఉండాలి, లేకపోతే వాడు చేయలేడు. కేవలం మట్టి తెచ్చాడు అనుకోండి, మట్టి తెచ్చినా లాభం లేదు, వాడికి చక్రం దండం ఉండాల్సిందే. పరమాత్మకి వస్తువు మట్టి, అక్కడ మట్టి బదులు ఏమున్నాయి అని అంటే త్రిగుణములు ప్లస్ భూతత్రయం ఉన్నది. అంటే ఏమిటనమాట, భూతత్రయంలో త్రిగుణాలని కలిపేశాడు. కలిపేసేసాడు, ఒక ముద్ద తయారు చేసేసాడు. త్రిగుణములు అనేటువంటిది అవ్యక్తము, భూతత్రయం కంటికి కనపడుతుంటుంది. అవ్యక్తమైనటువంటి త్రిగుణములు సత్వ రజస్తమో గుణాలని కలిపేసేసి ముద్ద చేసేసాడు. అనగా ఆ ముద్ద చేసేసి ఏం చేశాడు, ఆ పరమాత్మ తనకు ఏ విధంగా తన అనుకుంటాడో సంకల్పం దాని ప్రకారంగా అన్ని స్థావర జంగమాలను సృష్టించేసేసాడు మొత్తం. అది ఎలా సృష్టించాడు, కేవలం సంకల్ప బలమే అంతే. ఇక్కడ కులాలుడికి మాత్రం ఉపకరణాలు కావాలి, ఉపకరణాలు లేనిదే చేయలేడు వాడు. కానీ బ్రహ్మానికి ఏమిటి, ఉపకరణాలు అవసరం లేదు, కేవలం సంకల్ప బలమే ఆయనకు ఉపకరణం. అదే మనకు నారాయణ ఉపనిషత్తులో అకామయత అనేటువంటి పదం ఉపయోగించి సృజేయేతి అని చెప్పేసి వరుసగా నారాయణాత్ ప్రాణో జాయతే, నారాయణాత్ ఇంద్రో జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే అని వరుసగా మొత్తం సృష్టి మొత్తం చెప్పేసేసాడు. అకామయత అనేటువంటి ఒక క్రియాపదాన్ని చేర్చి అనగా ఆయన యొక్క సంకల్పం వల్ల మొత్తాన్ని సృష్టించేసేసాడు అని చెప్పేశాడు అక్కడ నారాయణ ఉపనిషత్తులు. అట్లనే పరమాత్మ తన సంకల్పం వల్లనే మొత్తం సృష్టించేసేసాడు. ఆ సృష్టించినటువంటిది మరలా తానే పోషించాలి, తానే లయం చేసుకోవాలి. ఆ విషయం మొట్టమొదట మనకు జన్మాద్యస్యతలో చెప్పాడు. తైత్తీర్యోపనిషత్తులో యతో భూతాని జాయంతే, ఎక్కడి నుంచి అయితే ఈ భూతములు పుడుతున్నాయో ప్రాణులు, ఏన జాతాన్ని జీవంతి, ఎవరి వలన పోషింపబడుతున్నాయో,
అలానే అటువంటి ఈ ప్రాణులన్నీ కూడా దేనిలో ప్రవేశిస్తున్నాయో అదే బ్రహ్మము అని చెప్పాడు. అదే బ్రహ్మం అని చెప్పాడు. అనగా త్రిగుణము అంటే సృష్టి స్థితి లయలు మూడు కూడా ఆ బ్రహ్మము యొక్క ఆధీనంలోనే ఉన్నాయి అని చెప్పడం. అది అంతే ఏంటి ఇక్కడ అసలు ఒక రకంగా చెప్పాలంటే అసలు తగువ ఏంటో అసలు చెప్తాను. దీనిలో మీకు ఇది అర్థం చేసుకోవాలి. మన సామాన్య భాషలో చెప్పాలంటే తగువని చెప్పాలి. ఏంటంటే సాంఖ్యశాస్త్రం ఉంది. సాంఖ్యశాస్త్రం ఏం చెబుతుంది అని అంటే, మేము మా సాంఖ్యశాస్త్రం ప్రకారంగా జగత్తును సృష్టిస్తున్నది ప్రధానము. ప్రధానం అంటే త్రిగుణములు అని చెబుతారు వాళ్ళు. సాంఖ్యశాస్త్రం చెప్పేది త్రిగుణములు అంటే సత్వరజస్తమో గుణాలు. ఇది అవ్యక్తంగా ఉంటే కంటికి కనపడం. ఈ సత్వరజస్తమో గుణాలు పంచభూతాల్లో కలిసి, పంచభూతాలు ప్లస్ అంతఃకరణ చతుష్టయం వీటన్నిటిలో జ్ఞానేంద్రియం వీటన్నిటిలో కలిసేసేసి చివరికి జీవాత్మను కూడా కలుపుకొని మొత్తం ఒక ప్రాణిని సృష్టిస్తాయి. ఇది సాంఖ్యశాస్త్రం. ఈ సాంఖ్యశాస్త్రం వాళ్ళు ఏమంటారు? సాంఖ్యులు ప్రధానము జగత్ కారణము అని అంటారు వాళ్ళు. అది ప్రధానం జగత్ కారణం అంటారు. ఇక్కడ వేదం ఏం చెబుతున్నది అంటే జగత్ కారణము పరమాత్మ అని వేదంలో ఉంది కదా. వేదం అనేటువంటిది సుపీరియర్, మహారాజు. సాంఖ్యశాస్త్రం అనేటువంటిది దాని దిగువ ఉండేటువంటిది. కాబట్టి మహారాజు మాట వింటావా, ఏదో చిన్న చిన్న రాజుల మాట వింటావా? ఇది ఇక్కడ విశేషం. అందులో సాంఖ్యశాస్త్రం తంత్రగ్రంథం. అది ఏంటి తంత్రగ్రంథం అంటే యజ్ఞయాగాది క్రతువులు అక్కర్లేదు. యజ్ఞయాగాది క్రతువులు ఏం చేయక్కర్లేదు. అగ్నిష్టోమాది కర్మలు చేయాల్సిన అక్కర్లేదు. ఏం చేయొచ్చు అంటే సగుణోపాసన. సగుణోపాసన అంటే ఆ దేవుడు ఉన్నాడు, నా దేవుడికి ఒక పేరు పెట్టాము, ఒక రూపం వెంకటేశ్వర స్వామి. అది అట్లా ఈ విధంగా దేవతలు వాళ్ళని ఉపాసన చేయటం. ఆ ఉపాసన చేయటం వల్ల మోక్షం లభిస్తుంది అని అంటారు. అది వాళ్ళ అభిప్రాయం. అసలు వేదం ఏం చెబుతున్నది అనంటే అన్నిటికీ మూలం పరమాత్మయ్య. పరమాత్మయ్య అన్నిటికీ. నీ యొక్క త్రిగుణాలు అన్నావే, ఆ త్రిగుణముల యొక్క అధ్యక్షుడు ఎవరో తెలుసునా? త్రిగుణములకు అధ్యక్షుడు ఎవరు? పరమాత్మ అని గీతలో చెప్పాడు. అంటే ఏమిటనమాట? త్రిగుణములను తాను వశం చేసుకొని పరమాత్మ సృష్టి చేస్తున్నాడు అని చెప్పాడు. ఆ త్రిగుణములే మాయా విద్య, అదే జగన్మిథ్య. దాన్ని మీరు తీసుకొని అశాశ్వతమైనటువంటి దాన్ని తీసుకొని సృష్టి చేస్తుందంటారేంటి? ఉపనిషత్తును కాదని వెళతారేంటి అని ఉపనిషత్తు ఆ సాంఖ్యశాస్త్రాన్ని ఖండించేస్తుంది. ఇది అసలు విషయం. ఈ అసలు విషయం ఇంకా చెప్పాలంటే దూరంగా పోతే దర్శనాలు ఎన్ని? 6 దర్శనాలు, షడ్దర్శనాలు. షడ్దర్శనాలను ఖండించేసేసింది బ్రహ్మసూత్రం. షడ్దర్శనాలను ఖండించేసేసింది. వాళ్ళు తర్కం వాళ్ళు ఏమంటారు? వైశేషికం వాళ్ళు ప్రత్యక్ష అనుమాన ప్రమాణములు మాకు ఉంటే చాలండి అరే బ్రహ్మం అని అంటారు. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు వాళ్ళకి కావాల్సింది, ఇంకంతే, ఇంకేం లేదు. ఉంటే సరిపోతుంది, దాని ప్రకారంగా మేము వెళ్ళిపోతుంటాం అంటారు. దాని ప్రకారంగా వెళ్ళిపోతుంటే దాని ప్రకారంగా అయితే నీకు మోక్షం ఎట్లా వస్తుంది, ఎలా వస్తుందో చెప్పండి అని చూస్తే దాన్ని కూడా ఖండించేసేసారు. న్యాయాన్ని ఖండించేసేసారు. వ్యాసుల వారు బ్రహ్మసూత్రాలతోటి ఖండించేసాడు. అవి కూడా న్యాయము వైశేషికము ఇవి ఖండించేశాడు. ఆ తర్వాత పాంచరాత్రాన్ని కూడా ఖండించేసేసాడు. పాంచరాత్రం అంటే తెలుసు కదా, వైష్ణవులు
చెబుతుంటారు పాంచరాత్రం. వాళ్ళు ఏమంటారంటే పాంచరాత్రం పరమాత్మ నుండి జీవాత్మ పుట్టింది అని అంటారు. పరమాత్మ నుండి జీవాత్మ పుట్టింది అని అంటారు. అది మన వేదానికి విరుద్ధం. పరమాత్మ జీవాత్మలు ఇద్దరు ఒకటే. వేదం ఏం చెబుతున్నది? కృతం పిబంతో సుకృతం లోకస్య ఛాయా తపౌ అని చెప్పింది. వెలుగు నీడలు అన్నారు. వెలుగు నీడల్లో ఉండేటువంటిది నీడ అనేది మిథ్య, కాబట్టి వెలుగు అనేటువంటిది సత్యం, కాబట్టి ఏకమేవ. కాబట్టి దానిలోంచి పుట్టిందని చెబుతారేంటి? పాంచరాత్రాన్ని కూడా ఖండించేసేసింది. వీటన్నిటినీ ఖండించేసేసి సరే మిగిలిన నాస్తికమైనటువంటి బౌద్ధము జైనాలను కూడా ఖండించేసేసింది. అన్నిటినీ పక్కకు నెట్టేసి తాను ఒక్కటే మార్గం సుగమం చేసుకొని ఉపనిషత్తు అనగా వేదము చివరిన పైకి పోయి మహారాజు స్థానంలో వచ్చింది. అనగా ఏమిటనమాట? వేదంలో ఏమి చెప్పారో అదే శిరోధార్యము. ఇది ఎందుకు వచ్చింది అసలు? ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు విషయం అది. ఈ సాంఖ్యాన్ని ఎందుకు ఖండించాల్సి వచ్చింది? వైశేషికాన్ని ఎందుకు ఖండించాల్సి వచ్చింది? పాంచరాత్రాన్ని ఎందుకు, మాహేశ్వరాన్ని కూడా ఖండించేసేసి ఇలా అనమాట. ఎందుకు ఖండించాల్సి వచ్చింది అనేటువంటిది ఒక సమస్య. ఏమైందనంటే వైదికంలో ఈ షడ్దర్శనములు ఇక ఇటువంటి వైదికానికి సంబంధించినటువంటివి ఇవి ఏం చేసినాయి అనంటే మావి గొప్ప అని వైదికాన్ని పక్కన పెట్టేసింది. ఇది ఇక్కడ వైదికాన్ని పక్కన పెట్టేసింది. వైదికాన్ని పక్కన పెట్టేసి సాంఖ్యం ఏమంటున్నది? మాది గొప్ప అని అంటున్నది. తర్కం ఏమంటున్నది? మాది గొప్ప అని అంటున్నది. పాంచరాత్రం మాది గొప్ప అని అంటుంది. అంటే మావి పట్టుకుంటే మీరు మోక్షానికి వెళ్ళచ్చు అని అర్థం. ఇట్లా చెబుతున్నాడు. చెబుతూ వైదికాన్ని పక్కకు పెట్టేసింది. వైదికాన్ని పక్కన పెట్టేసేటప్పటికీ అప్పుడు ఏమైంది? వైదికం అడుక్కుపోయింది, ఇవి వైగొచ్చింది. అసలు ఏమిటి చేయాల్సింది? వైదికాన్ని ఉద్ధరించాలి, వైదిక మార్గాన్ని. ఆ వైదిక మార్గం అంటే ఏమిటనమాట? వీళ్ళే ఈ సాంఖ్యశాస్త్రం షడ్దర్శనాలు అనేటువంటి వాళ్ళే వీళ్ళు వేదానికి అనుకూలురే, కానీ వేదాన్ని పక్కన నెట్టేస్తున్నారు. అది వీళ్ళు చేస్తున్న పని ఇది. ఆ సందర్భంలో శంకరాచార్య స్వామి వారు అవతరించారు. ఇది అసలు విషయం. శంకర విజయంలో వస్తుంది. అదే ఇప్పుడు నేను రాస్తుంది శంకర విజయంలో వస్తుంది. వీళ్ళని అందరినీ కూడా ఖండించేసేస్తారు. న్యాయ వైశేషిక సరే, నాస్తికుల్ని ఎటుకూడి ఖండించేసేది సరే, న్యాయ వైశేషికాలు వీటిని కూడా ఖండించేసేసి శంకరులు తన వ్యాఖ్యాన గ్రంథంలో రాశారు. ఏది బ్రహ్మసూత్ర భాష్యంలో రాశారు. ఆ ఖండించేసి వైదిక మార్గాన్ని, వేదాన్ని సుస్థిరం చేశారు. ఈ రోజున వేదాన్ని సుస్థిరం చేశారు అని అంటే దాని యొక్క గొప్ప విశేషము శంకరాచార్య స్వామి వారు. శంకరాచార్య స్వామి వారు రాసిన తర్వాత, బ్రహ్మసూత్ర భాష్యం రాసిన తర్వాత పుంఖానుపుంఖములుగా వచ్చేసాయి. ఆయన భాష్యం చూసుకొని అందరూ వైష్ణవం ఏంటి మధ్వలు సుమారు నేటి దాకా కూడా ఒక 20 ఉన్నాయి గ్రంథాలు, బ్రహ్మసూత్ర గ్రంథాలు, ఏది భాష్య గ్రంథాలు. వీటన్నిటికీ ఆధారం ఏమిటి? శంకరాచార్య స్వామి వారి యొక్క భాష్యం ఆధారమైనమాట. అదే అనమాట. అందుకని ఇక్కడ మనం చెప్పుకునేటువంటి దానిలో కూడా ఈ జగత్తు సృష్టికి పరమాత్మయే ఈయన కారణము, అంటే ఉపాదాన కారణము, నిమిత్త కారణము, ఈ రెండు ఆయనే చెబుతున్నాడు. ఉపాదాన కారణము, ఉపాదాన కారణము అని అంటే ఇక్కడ ఏమిటి? అక్కడ కులాలుడికి మట్టి కావాలి, ఇక్కడేమో ఈ త్రిగుణాలు, త్రిగుణాలు వీటిని తన వశంలో ఉన్నాయి, వాటిని పెట్టుకొని చేస్తాడు. ఉపాదాన కారణం అంటే అసలు మట్టి లేదే వాడు అసలు ఏం చేస్తాడు? అన్నీ ఉన్నాయి, మట్టి లేదు, ఏం చేస్తాడు వాడు? మట్టి ఉంటేనేగా
అట్లనే ఇక్కడ త్రిగుణాలు కావాలి. త్రిగుణాలు ఈ భూమి. అక్కడేమో తయారు చేయడానికి ఏమో కులాలుడు ఉన్నాడు. ఒక కారణం రావాలి కదా, ఒక కార్యం, ఒక వస్తువు రావాలంటే అది ఎవరి వలనో వస్తుంది. అది ఆ వలన అనేటువంటి వాడు ఒకడు ఉండాలి, నిమిత్తం వాడు ఉండాలి. ఎవడు వాడు కులాలుడు. అట్లనే ఈ జగత్తు సృష్టికి ఈ కారణం ఎవరండి అని ప్రశ్న వేస్తే, ఈ జగత్తు సృష్టికి కారణం ఎవరండి అని ప్రశ్న వేస్తే పరమాత్మ అని చెబుతాం. ఇది మనం సిద్ధాంతం లక్ష్యం. ఇక అసలు విషయంలోకి రావాలి. ఇది మనం అసలు తెలుసుకోవాల్సినది ఏమిటి అని అంటే, ఒక ప్రాణి ఉన్నదండి అనుకున్న, ఒక మనిషి ఉన్నాడు. ఈ మనిషి ఎట్లా వచ్చాడు? ఇప్పుడు కొమ్మరివాడు కొండలు చేస్తాడు. ఒక కొండ బయటకు వచ్చిందంటే మనం ఇవన్నీ చెప్పుకుంటాం. అలానే ఒక జంతువు వచ్చింది అని అంటే అన్నీ చెప్పుకుంటాం. అట్లనే ఉదాహరణకి ఒక మనిషి వచ్చాడు అని అంటే, ఈ మనిషి రావడానికి కారణం ఎవరు అని కనుక చూస్తే చివరికి ఏమొస్తుంది అని అంటే పరమాత్మకి చెందుతుంది. పరమాత్మకి చెందుతుంది. ఈ మనిషి రావడానికి కారణం ఎవరండి అంటే డైరెక్ట్గా ఏం చెబుతారనంటే స్త్రీ పురుషులు అని చెబుతారు. వాళ్ళండి కారణము అని చెబుతారు. ఆ స్త్రీ పురుషులు అనేటువంటి వాళ్ళు ఎవరు అండి అనంటే అక్కడికి పోతే త్రిగుణములు అని వస్తాయి. ఆ త్రిగుణముల యొక్క శరీరం అన్నమాట. ఈ శరీరం ఉందనుకోండి, మన శరీరం ఎటువంటిదంటే త్రిగుణములు, పంచభూతాలు, మొత్తం 24 తత్వాలతో కూడినటువంటిది మన శరీరం. 24 తత్వాలతో కూడినటువంటి ఈ శరీరంలో జీవాత్మ ఉన్నాడు. 24 తత్వాలు కలిగినటువంటి శరీరంలో జీవాత్మ ఉన్నాడు. ఆ జీవాత్మ తన యొక్క రూపాన్ని మరలా సృష్టిస్తున్నాడు. జీవాత్మ మళ్ళీ సృష్టిస్తున్నాడు. ఆ సృష్టించడానికి వరుసగా చూసుకుంటే తనలో ఉన్న త్రిగుణములు ఉన్న 24 తత్వాలు. అక్కడ పరమాత్మకి 24 తత్వాలు కావాలిగా, అంటే మట్టి తయారు చేయడానికి అది ఉపయోగించాడు. ఇవన్నీ ఉపయోగించేసేసి ఆధారము అనేటువంటిది కావాల్సి వచ్చింది. ఆధారం కావాల్సి వచ్చేటప్పటికి ప్రతి ప్రాణి స్త్రీ గర్భం అనేటువంటిది ఆధారం. ఆ ఆధారంలో ఇక్కడ 9 నెలలు ఉన్నాడు. కుమ్మరివాడు ఉన్నాడు. వాడు ఒక వస్తువు తయారు చేయాలి అనుకోండి. ఒక వస్తువు తయారు చేయడానికి 9 రోజులు 9 నిమిషాలు పట్టింది అనుకోండి. 9 నిమిషాలు పట్టింది అనుకోండి. 9 నిమిషాలు వాడికి పడితే వీడు 9 నెలలు ఉన్నాడు. పరమాత్మకి ఎంత పట్టింది అంటే 1 సెకండులో 1 కోటో వంతో 1,00,000 వంతో పట్టి ఉంటుంది 1 సెకండులో. కాబట్టి ఎన్ని ప్రాణులను సృష్టించేసాడు ఆయన. ప్రతి ప్రాణి సృష్టించాలి అని అంటే ఇక్కడ ఏమిటి, దీనిలో త్రిగుణములు ఉండాలి, ఈ పంచభూతాలు, వీటిని 24 తత్వాలు ఉండాలి. ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి అనే ప్రశ్న వేస్తే పరమాత్మ యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఆయనే అధ్యక్షుడు. ఇదే విషయం మనకు గీతలో కూడా చెప్పాడు. ప్రకృతిని స్వాం అధిష్ఠాయ, ప్రకృతిని తన యొక్క ఆధీనంలో ఉంచుకొని ఈ జగత్తును సృష్టి చేస్తున్నాడు అని చెప్పాడు. తాను చెప్పినట్టుగా ప్రకృతి వినాలి. అదే మనకు భాగవతంలో కూడా చెప్పేది ఏమిటంటే, ఆ పరమాత్మ సృష్టి చేయడానికి వచ్చేటప్పటికి మాయను ఉపయోగించాడు. ఆ మాయ వచ్చింది. ఆ మాయను తీసుకొని తాను ఒక రూపాన్ని పొంది భూలోకానికి అవతరించాడు. అది పూర్తయిపోయింది, మరి వెళ్ళిపోయినాడు, తర్వాత సంగతి. కాబట్టి ఆయన కూడా ఒక రూపాన్ని ధరించాలంటే దశావతారాలు ఒక మాయని, అందుకే మాయ అంటే ఈ త్రిగుణములను తీసుకొని ఆయన సృష్టిస్తుంది. త్రిగుణముల వల్లనే రూపాలు వస్తుంటాయి. ప్రతి దానిలోనూ పరమాత్మ ఉన్నాడండి అంటున్నామే,
ఒక చెట్టు ఉంది, పరమాత్మ ఉన్నాడని అంటాం, దానిలో త్రిగుణాలు ఉన్నాయి. అట్లా అనమాట. ఆ విధంగా అన్నింటిలో కూడా త్రిగుణాలు ఉన్నాయి. ఆ త్రిగుణములు ఉండటం వలన అది ప్రధానము. అదే త్రిగుణములు ఏమిటి అని అంటే అశాశ్వతమైనటువంటి మిథ్య. అనగా ఎందుకు చెబుతున్నాడు మిథ్య అని చెబుతున్నాడు అంటే, పరమాత్మ శాశ్వతంగా ఉంటాడు, మరి మీరు శాశ్వతంగా ఉండరు కదా, మీరు శాశ్వతంగా ఉండరు కదా, ఈ జగత్తు శాశ్వతం కాదు కదా, మనకు కనపడుతూనే మనది జగత్తు శాశ్వతం కాదని. ఆ విషయమే గీతలో కూడా చెప్పాడు. త్రిగుణములు శాశ్వతం కాదన్నాడు. గీతలో ఏ శ్లోకంలో చెప్పాడు? ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతం పునరావృత్తిను అర్జున అని చెప్పాడు. బ్రహ్మలోకము, విష్ణులోకము, రుద్రలోకము, సూర్యలోకము, ఇట్లా ఎన్ని లోకాలైతే ఉన్నాయో ఆ లోకములన్నీ కూడా పునః ఆవృత్తి అనగా మరలా మరలా పుడుతుంటాయి, మరలా మరలా పోతూనే ఉంటుంటాయి. అవి అంటే అర్థం ఏమిటి? అశాశ్వతం. బ్రహ్మదేవుడికి కూడా అశాశ్వతం. మనం రోజు చెబుతాం, సంధ్యావందనలో కానీ సంకల్పంలో కానీ, అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పేవై విశ్వతమన్నంతరే అని చెబుతాం. అని చెబుతూ, అయ్యా బ్రహ్మదేవుడు నీకు 51 సంవత్సరం వయసు అయ్యా, నాకు ఇదిగో ఇంత వయసు ఉంది, నా పేరు ఇది, నీ వయసు నేను చెప్పాను ముందు, నా వయసు సరే నీకు తెలిసినటువంటి నేను అని ఇద్దరు వయసులు చెప్పుకుంటుంటారు. ఈ సంకల్పంలో చెప్పుకున్నటువంటి రహస్యమే అది అసలు. ఆ బ్రహ్మదేవుడికే వయస్సు చెప్పాడు 51 సంవత్సరం అని. 51 రన్నింగ్ ఆయనకి, 52 51 రన్నింగ్. అంటే అర్థమే ఇంత ఉన్నాయి అని అంటే అర్థం ఏమిటి? ఈయన కూడా 100 నిండంగానే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇంకో బ్రహ్మదేవుడు వస్తాడు. అంటే బ్రహ్మదేవుడు అనేటువంటి ఒక పోస్టు, ఒక ఉద్యోగం. అంటే ఆ ఉద్యోగంలో కూర్చున్నవాడు సృష్టి చేస్తూ ఉండాలి, అది అర్థం. ఆ మాట మనకు గీతలోనే చెప్పాడు. కాబట్టి త్రిగుణములు అశాశ్వతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది ఏమిటో పరమాత్మ అని మనకు దీనిలో చెప్పారు. కాబట్టి శాశ్వతమైనటువంటి పరమాత్మను కాదని ఈ సాంఖ్యం వాళ్ళు మమ్మల్ని పట్టుకోండి మీకు మోక్షం వస్తుంది అని అంటారు. ఇది దీనిలో ఉన్నటువంటి రహస్యం. సాంఖ్యం వాళ్ళు మనకి ఈ బ్రహ్మసూత్రాలు వాటిని ఖండిస్తున్నాయి. ఇది మనకు ప్రధానంగా ఈ ప్రధానమైనటువంటి ఈ త్రిగుణములు అనేటువంటి వస్తుంటాయి, మధ్య మధ్యలో వచ్చి వాళ్ళు ఎక్కడ అవకాశం దొరికినప్పుడల్లా పూర్వపక్షంలోకి వచ్చేస్తారు, వాటిని ఖండిస్తూ ఉంటుంటారు. ఇదేనమాట జరుగుతున్నది మనకి ఈ బ్రహ్మసూత్రాల్లో. అట్లనే ఇందులో 130, 131, 132 సూత్రాలలో 130వ సూత్రంలో సంకల్ప బలం చేతనే సృష్టి జరుగుతూ ఉంటున్నది అని సహ అకామయత బహుస్యాం ప్రజాయేయ అని తైత్తిరీయం. ఈ తైత్తిరీయ ఉపనిషత్తు అనగా నేనే అన్ని విధములుగా సంకల్ప బలము చేత జన్మిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఒక రకంగా చూస్తుంటే సమస్త ప్రాణులలో పరమాత్మ ఉన్నాడని అని మనకు వేదం చెబుతున్నది కదా. కాబట్టి పరమాత్మ యొక్క రూపములు ఎన్ని ఉన్నాయి? లెక్కలేనన్ని ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ 500 కోట్ల జనాభా ఉందండి భూమండలం మీద. ఇక మిగిలిన ప్రాణులు ఎన్ని ఉన్నాయి? ఇదంతా పరమాత్మ స్వరూపము. తాను ఒక్కడే సమస్తము నిండి ఉన్నాడు కదా. సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము నిండి ఉన్నాడు కదా అన్నిట్లో. కాబట్టి బ్రహ్మము లేని చోట ఎక్కడన్నా ఉందా? పరమాత్మ లేని చోట ఎక్కడన్నా ఉన్నదా అని ప్రశ్న వేసుకుంటే ఎక్కడా లేదండి, అన్ని చోట్ల బ్రహ్మము నిండి ఉన్నాడు అనేటువంటిది మనకు వేదం చెప్తున్నది. కాబట్టి బ్రహ్మము అన్ని చోట్ల ఉన్నాడు గనక మనం ఎలా ప్రవర్తించాలి? మనం అంటే దాని అర్థం ఏంటి? మనం యొక్క అనుభవంలోకి ఎట్ట తెచ్చుకోవాలి. అది మనం సూత్రాలు చెప్పారు. బ్రహ్మం సర్వత్రా ఉన్నాడనేటువంటి సూత్రాలు. ఇప్పుడు ఉపనిషత్తు ఎప్పుడు ఏం చెబుతుంటుందంటే లక్ష్యం ఒకటి చెబుతుంటుంది,
ఒక దాన్ని చెప్పి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి అని చెబుతుంది. ఇందులో చెప్పినట్టు విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి. అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు అప్పుడు నీకు ఇది అర్థమైనట్లు, అర్థం అయినప్పుడు నువ్వు ఆచరణ చేస్తావు. అది కేవలం దానిలో టెస్ట్లో ఉండేటువంటి సూత్రాన్ని చదివి దాన్ని వదిలేయటం కాదు, దాన్ని అనుభవంలోకి తెచ్చుకో అని చెబుతాడు. అనుభవంలోకి తెచ్చుకోండి అని అన్నప్పుడు సర్వాత్మన బ్రహ్మమును దర్శనం చేసుకోవాలి. సర్వాత్మన బ్రహ్మమును దర్శనం చేసుకోవాలి. సర్వాత్మన బ్రహ్మమును దర్శనం చేసుకున్నాడు అని అంటే అతనిలో బ్రహ్మజ్ఞానము కలుగుతున్నది, లేకపోతే నిండి ఉన్నది అని అర్థం. అది బ్రహ్మజ్ఞానం నిండి ఉన్నది. ఒక చోట చూస్తే నాకు ఇప్పుడు ఈ గుర్తే, ఒక పెద్ద రాయి ఉందండి, పెద్ద బండ, నల్లగా ఉంది ఒక బండ. అది దాని మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటారు. ఆ ముచ్చట్లు చెప్పుకుంటారు, రాయి కదా ఏముంది ముచ్చట్లు చెప్పుకుంటారు. ఎవడో శిల్పి చూశాడు. శిల్పి లక్షణం ఏమిటంటే వాడి దృష్టి అంతా దేని మీద ఉంటుందంటే ఏ రాయి చెక్కచ్చు. రాళ్లల్లో రకాలు ఉన్నాయండి శిల్పశాస్త్రంలో. శిల్పశాస్త్రంలో పురుష రాళ్ళు, స్త్రీ రాళ్ళు, నపుంసక రాళ్ళు మూడు వర్గాలు ఉన్నాయి. మన మనుషుల్లో మాదిరిగానే అట్లా 3 వర్గాలు ఉన్నాయి. ఈ నపుంసక రాళ్ళు ఇట్లా ఉంటాయి. ఈ నపుంసక రాళ్ళని ఏం చేస్తారంటే ఈ ఆలయానికి ప్రహరీ ఉంటుంది చూడండి, అక్కడ కడతారు ఇది ఈ నపుంసక రాళ్ళని. ఈ పుంలింగము స్త్రీలింగం రాళ్ళనేమో పుంలింగ దేవతలకి స్త్రీలింగ దేవతలకి చెక్కుతారు. ఇదంతా స్థపతి, వాళ్ళని చెక్కే వాళ్ళ స్థపతి అంటారు శిల్పుల్ని. సరే వీడు ఏం చేశాడంటే ఆ బండను చూశాడు. చూసిన తర్వాత ఇది మంచి దేవుడు బొమ్మ చెక్కచ్చుని అర్థమైంది. వాడు ఒక 10 రోజులు 20 రోజుల్లో కూర్చున్నాడు, చెక్కాడండి. సరే దాని మీద రోజు కూర్చున్నటువంటి వాళ్ళు చూసి చెప్పలేవు, అయ్యో ఇందులో దేవుడు ఉన్నాడని సంగతి మాకు తెలియదండి, దేవుడు ఉన్నాడని సంగతి మాకు తెలియదు, ఎటువంటి శిల్పం వచ్చింది, అయ్యో రాముల వారు ఎంత బ్రహ్మాండంగా చెక్కారు ఉన్నది, మేము రోజు కూర్చుంటున్నాం, ముచ్చట్లు చెప్పుడు కూర్చున్నాం, అయ్యో ఎంత పాపం అని అన్నాడు. అంటే ఏమిటి? ఇప్పుడు తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏం తెలుసుకున్నాడు? బ్రహ్మము తెలుసుకున్నాడు. చూసారా మరి ఎంత విశేషం? అంటే వాడు వచ్చి శిల్పం చెక్కాడు. శిల్పం చెక్కినప్పుడు కనపడేటప్పటికీ ఓహో బ్రహ్మం ఉన్నాడు, పరమాత్మ అని తెలుసుకున్నాడు. అదే బ్రహ్మజ్ఞాని ఉన్నాడు అనుకోండి, ఆ బ్రహ్మజ్ఞాని సర్వాత్మన బ్రహ్మమును దర్శనం చేసుకుంటాడు. ఇది తేడా, వాడికి వీడికి తేడా, వాడికి వీడికి తేడా ఇది. అందుకనే మనకు ఇందులో విష్ణు సహస్రనామాల్లో న్యక్రోధోధంబరో విశ్వశ్రద్ధ చాణూరాంధ్ర నిషూదర అనే ఒక మాట ఉన్నది కదా. న్యగ్రోధో అంటే మరి చెట్టు, ఉదుంబర చెట్టు, రావి చెట్టు, ఇట్లా ఈ విధంగా మనకి ఈ చెట్లు ఉన్నాయి. ఏది బెల్వ చెట్టు, ఇట్లా ఈ విధంగా ఒక ఉన్నాయిగా పవిత్రమైనటువంటివి. సరే ఉదాహరణ మర్రి చెట్టు తీసుకుందాం. మర్రి చెట్టును చూస్తున్నారు, అందరూ పోతున్నారు, అంతే. దాని కింద కూర్చున్నారు, కాసేపు విశ్రాంతి తీసుకుంటారు, పోతున్నారు. ఎంతమంది ఆ మర్రి చెట్టును చూసి ఇది పరమాత్మ స్వరూపం అనుకుంటారు? అసలు ముందు భావన చేయటం. దీనిలో చెప్పాడు కదా, మరి గీతలో చెప్పాడు కదా, గీత అంటే మరి స్మృతి కదా అది. దానిలో మర్రి చెట్టు అనేటువంటిది పరమాత్మ స్వరూపం అని చెప్పాడు కదా. ఎంతమంది తెలుసుకుంటారు అని అంటే ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడు, బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు తెలుసుకొని మనస్సులో ఆ మర్రి చెట్టుకు నమస్కారం చేస్తాడు. నమస్కారం చేయటం అంటే కేవలం ఎదురుగా ఉండి చేయటం అనేటువంటిది సహజంగా సాంకేతికంగా ఉన్న అసలు మనస్సులో నమస్కారం చాలా గొప్పది. ఇట్లా ఈ విధంగా అనమాట. అందుకని ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఈ ప్రకృతి అంతా కూడా, ఆ ప్రకృతిలో అంతా పరమాత్మ నిండి ఉన్నాడు అది అర్థం. అందుకనే ఆ పరమాత్మ
ఆ ప్రకృతిని అంటే ఈ జగత్తును సృష్టిస్తూ ఆ జగత్తులో తాను ఉన్నాడు. జగత్తును సృష్టించి ఆ జగత్తులో తాను ఉన్నాడు. తాను మళ్ళీ విడిగా ఉండాలి. అది మళ్ళీ జగత్తును సృష్టించాడు, జగత్తులో తాను ఉన్నాడు. అందుకనే మర్రి చెట్టును సృష్టించాడు, మర్రి చెట్టులో ఉన్నాడు. ఉన్నాయి కదా, మనకి బెల్వ చెట్టు ఉంది కదా, ఆ బెల్వ చెట్టును సృష్టించాడు, బెల్వ చెట్టులో తాను ఉన్నాడు. అట్లా ఈ విధంగా అనమాట. అట్లా ఆ సృష్టించిన దానిలో తాను ఉన్నాడు అనేటువంటి విషయం కూడా ఈ బ్రహ్మజ్ఞాని తెలుసుకోండి అని చెప్పటం అనమాట. ఇక్కడ కార్యకారణములు రెండు తానేను అని చెప్తూ ఇక్కడ వాచారంభణం అనేటువంటి ఒక పదం నేర్చుకోవాలి. వాచారంభణం అని అంటే వాక్కులను ఆరంభం, అంటే వాక్కులు కూడా ఆయనే ఇచ్చాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఏమిటంటే ప్రతి వస్తువుకి ఒక వాక్కు ఉందండి. ఆ వాక్కు దానికి సరిపోతుంది. ఇంగ్లీష్ వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే ఒక వస్తువు పెట్టి ఈ గ్లాసు అన్నారు, GLASS అన్నారు, గ్లాస్. అది ఇంగ్లీష్ వాళ్ళు వాడారు. సరే, మన సంగతి చెబుతుంటే ప్రతి వస్తువుకి ఒక పేరుంది. ఆ ప్రతి వస్తువుకి పేరుని ఎవరు పెట్టారు? ఆ పరమాత్మ పెట్టారు. పుస్తకం అని ఉంది అనుకోండి. పుస్తకం అనే మాట మనకు సంస్కృత పదం. అది ఆ సంస్కృత పదాలు అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ నుంచి వచ్చినాయి. వేదం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. ఒక ఉదాహరణ. అట్లా ఈ విధంగా ఆ నామములు కూడా అన్నీ కూడా ఆయనే పెట్టేశాడు. ఎట్లా అనంటే కుమ్మరి ఏ విధంగా అయితే కుండల్ని చేసి ఆ మట్టి పాత్రలు చేసి ఒక్కొక్క దానికి ఒక్క పేరు తాను ఎట్టయితే పెట్టాడో అట్లనే ఆ పరమాత్మయే అన్ని వస్తువులకి తానే పేరు పెట్టేశాడు. నేను సొంతంగా పేరు పెడతానండి అని ఎవడన్నా ప్రయత్నం చేశాడు అనుకుందాం కాసేపు. సొంతంగా నేను పేరు పెడతాను అని ప్రయత్నం చేసి ఏదో పుస్తకం ఉందనుకోండి, అందరూ పుస్తకం అంటే అర్థం చేసుకుంటున్నారు. నేను సొంతంగా ఏదో పేరు పెడతానని ఏదో పిచ్చి పేరు ఏదైనా పెట్టాడు అనుకోండి, వాడిని ఏమంటారంటే ఏదోరంటే ఎవరో చెరు పిచ్చోడా అంటారు. పదం ఇదిరా, ఈ పదానికి ఈ వస్తువు. అది ఎవరు పెట్టారు? నేను, నువ్వు పెట్టల. ఎవరు? పరమాత్మ పెట్టాడు. వాచారంభణం ఇది. అనగా సృష్టి చేసి ప్రతి వస్తువుకి పేరు పెట్టింది ఆయనే, నేను కాదు. ఆ జగత్తు అంతా అలా ఉండిపోయింది. ఆ విధంగా జగత్తును మొత్తం ఆయన సృష్టి చేసి ఆయన పేర్లు పెట్టేసేసాడు. అది తెలుసుకో అని చెబుతున్నాడు. అది తెలుసుకొని ఇంకా 131లో కూడా ఏం చెబుతున్నాడు? సాక్షాత్ చ ఉభయ ఆమ్నానాత్ అనేటువంటి దానిలో కూడా ఈ బ్రహ్మమునందే ఉత్పత్తి ప్రళయములు కూడా, ఎక్కడి నుంచి అయితే ఉత్పత్తి వస్తున్నదో అక్కడి నుంచే ప్రళయం కూడా అందులో కలిసిపోతూ ఉన్నది అని చెప్తుంది. అస్య లోకస్య కాగతి ఇది ఆకాశ ఇది హోవాచ. ఈ లోకమునకు గతి అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నది? ఈ లోకం పుడుతున్నది అన్నావు, మళ్ళీ ఎక్కడి నుంచి పోతున్నది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం. ఆకాశంలోకి వెళ్ళిపోతున్నది. ఇక్కడ ఆకాశం అంటే మనకు కనపడుతున్న ఆకాశం కాదు. మనకు 4వ సూత్రంలో 6వ సూత్రం 10వ సూత్రంలో వచ్చింది ఆకాశగత లింగాత్. అది ఆ ఆకాశం సమస్తము ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఆకాశంలో నుంచే పుడుతున్నాయి, ఆకాశంలోకే వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నాడు. ఆకాశమే బ్రహ్మము. ఆ ఆకాశం అంటే ఏమిటండి? నువ్వు చూసావా అంటే అణువు. అది అణువును చూసావా? మరి అణువు అంటే అతి సూక్ష్మము. చూసావా? మరి అణువు అన్నాడు. అణువు పరమాణువు అలా చెప్పాడు. అణువు పరమాణువే ఏమిటి? అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పేశాడు. ఆ అణువే బ్రహ్మాండం అంతా నిండిపోయింది. చివరి సూక్ష్మత కూడా ఉన్నది. సూక్ష్మమంతగా ఉంటుంది, బ్రహ్మాండం అంతా నిండిపోయి ఉంటుంది. అది ఆకాశము అని అక్కడ ఆకాశానికి అర్థం చెప్పాడు అనమాట. ఇక్కడ అదే విషయాన్ని చెబుతున్నాడు. సర్వాణి హైమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే
సమస్త భూతములన్నీ ఆకాశం నుండే పుడుతున్నాయి, ఆకాశంలోనే ప్రత్యస్థం యంతి, ఆకాశంలోనే కలిసిపోతున్నాయి అని ఈ మంత్రంలో చెప్పాడనమాట. ఇదేనమాట దీనిలో చెప్పినటువంటి. కాబట్టి సమస్తము ఆ బ్రహ్మంలోనే కలిసిపోతున్నాయి, ఆ బ్రహ్మమే సృష్టి చేస్తున్నాడు, ఆ బ్రహ్మంలోనే కలిసిపోతున్నాయి. ఈ సృష్టి అంతా ఎవరు చేస్తున్నారు? బ్రహ్మమే. ఆయనే కార్య కారణములు రెండు, కర్త కర్మ క్రియ మూడు ఆయనే. మనకు విడిగా అయితే కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియ ఎవరు అని కూడా మనం చెప్పుకుంటాం. ఈ పుస్తకానికి కర్త ఎవరండి అని అంటాను. అది ఒక కవి గారు ఆయన రాశాడండి అని చెబుతాం. అంటే ఒక ప్రత్యేకంగా మనిషి అట్లా అనమాట. ఈ పుస్తకాన్ని ఎవరు తీసుకుంటున్నారండి? ఫలానాయన కర్మ. ఇట్లా ఈ విధంగా ఒక్కొక్కటి చెప్తూ ఉంటుంటాం. కానీ ఇక్కడ మొత్తము కర్త కర్మ క్రియ మూడు ఆ పరమాత్మయేను అని చెప్పటం దీనిలో. ఇక్కడ చెబుతూ ఒక ఉదాహరణ చెప్పుకుంటూ వస్తున్నాడు. భూమి నుండి చెట్లు పుడుతున్నాయి, చివరికి ఆ చెట్లన్నీ కూడా భూమిలోనే లయం అయిపోతున్నాయి అని చెబుతున్నాడు. భూమి నుండే చెట్లు పుడుతున్నాయి భూమిలోనే. ఇప్పుడు పెద్ద పెద్ద ఇవి వస్తుంటాయి, ఇవి వాగులు వరదలు ఇవన్నీ వస్తున్నప్పుడు ఆ భూమి మీద ఉండే చెట్లు కింద పడిపోతాయి. ఆ నది ఒడ్డున ఉంటాయి చెట్లు. నది ఒడ్డున కొన్ని చెట్లు ఉంటే అది నది విరిగి పడుతున్నప్పుడు ఆ చెట్లు కూడా విరిగి ఆ నదుల్లో కూడా కొట్టుకొని పోతుంటాయి. సరే, ఇక భూకంపాలు వచ్చినప్పుడు చెప్పే పని, భూకంపాల్లో లోపల వెళ్ళిపోతుంటాయి చెట్లు. అంటే ఏమిటనమాట? భూమిలోంచి పుట్టి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతున్నాయి. అలానే బ్రహ్మం నుండి పుట్టినటువంటివి బ్రహ్మంలోకి వెళ్ళిపోతున్నాయి అని చెబుతున్నాడు. ఇది అలా 132వ పేజీలో కూడా ఉపాదాన కారణము చెబుతున్నాడు. ఇక్కడ ఏమిటంటే ఉపాదాన కారణం అంటే మూలము అని అర్థం అనమాట. ఆత్మకృతే, ఆత్మ అంటే పరమాత్మ, తనను తాను సృజించుకొనుట వలన కూడా ఉపాదాన కారణం కూడా తానే, మొత్తం తానే, తనను తాను సృజించుకుంటాడు కాబట్టి మూలం కూడా ఆయనేమో అని చెబుతున్నాడు. అని చెబుతూ దీనిలో చెబుతున్నటువంటి తదాత్మానం స్వయం అకూరత తానంతట తాను చేసుకునేను అని చెబుతున్నాడు. తత్ సృష్ట్యా తదేవ అనుప్రాగాశాత్, సృష్టించి తానే ప్రవేశించాడు అని చెబుతున్నాడు. సృష్టించి తానే ప్రవేశించాడు. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు. విశ్వం విష్ణు మొట్టమొదట విశ్వం చూడండి ఎట్లా మొదలుపెట్టాడు. విశ్వం విష్ణు వషట్కారో, ముందు విష్ణు అనలేదు, ఏమన్నాడు? విశ్వం విష్ణు వషట్కార్. విశ్వం విష్ణువు రెండు వాటాలు తీసుకోండి. విశ్వాన్ని సృష్టించాడు, సృష్టించి అందులో విష్ణు ప్రవేశించాడు. అంటే విష్ణు అంటే అర్థం ఏమిటి? సర్వాత్మన సర్వత్రా వ్యాపించి ఉండువాడు అని అర్థం విష్ణు అనే పదానికి. విష్ణు అనే పదానికి సర్వత్రా వ్యాపించి ఉండువాడు, వ్యాప్నోతీతి విష్ణు అని అర్థం. వ్యాప్నోతీతి విష్ణు, సర్వము అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు. ఏదో ఒక చోట ఉన్నాడు అని కాదు, అన్ని చోట్ల ఉంటాడు. అన్ని చోట్ల ఉన్నాడంటే అర్థం ముందు విశ్వం చెప్పాడు కదా, ఆ విశ్వం సృష్టించాడు. ఆ విశ్వంలో సృష్టించి అంతటా నిండి ఉన్నాడు. అంతటా నిండి ఉన్నాడనంటే ఎన్ని లోకాలు ఉన్నాయో చెప్పలేము. ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రకరకాలు చెబుతుంటారు. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో మనకు లలితలో కూడా వచ్చింది. అనేక కోటి బ్రహ్మాండ జనని అని లలితలో వచ్చింది. అన్నిట్లోనూ నిండి ఉన్నాడు. ఇక్కడ విష్ణువు అనే పదానికి వ్యాప్నోతి ఇది విష్ణువు అని అర్థం. చాలామంది విష్ణువు అనేటప్పటికీ ఏమనుకుంటారంటే నామాలు పెట్టి, మనకి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టి ఈయన విష్ణువు అని చూపిస్తారు. కానీ వాస్తవానికి విష్ణువు అంటే పరమాత్మ అని అర్థం. పరమాత్మ లక్షణం ఏమిటి? అంతటా ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. సర్వం కల్పితం బ్రహ్మ. విష్ణు అంటే అది అసలు అర్థం. సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మయే ఆ విష్ణువు. అవి ఒక పేరు పెట్టారు అంతే, విష్ణువు అనేదాన్ని. అలా సృష్టించి తానే చేరాడు.
అందుకనే గీతలో ఏం చెప్పాడు? వినశ్యత్సు అవినశ్యత్సు అవినశ్యంతం అని చెప్పాడు. వినశ్యత్సు, వినశ్యత్సు అంటే నశించే వాటిలో, అవినశ్యత్సు నశించని పరమాత్మ ఉన్నాడు. ఇది అశాశ్వతమైనటువంటి దానిలో శాశ్వతమైన పరమాత్మ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ శరీరము అశాశ్వతం కాబట్టి శరీరం పడిపోతుందో అప్పుడు శాశ్వతమైనటువంటి పరమాత్మ పక్కకు తొలగిపోతాడు. ఆ విషయం ఏం చెప్పాడంటే ఒక చోట చెప్పాడు, ప్రాణం ఉన్నంత వరకే ఆయుష్ అని చెప్పాడు. మనకంత క్రితం వస్తున్నాడు. ప్రాణం ఎప్పుడైతే పోయిందో, ప్రాణం అంటే బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ వచ్చింది కదా, ఆ బ్రహ్మం ఎప్పుడైతే తొలగిపోయినాడో ఈ శరీరం పడిపోయింది. ఆ ప్రాణం ఉన్నంతసేపు చూసుకోండి ఈ శరీరం ఎంత పనిచేస్తుందో. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే బ్రహ్మజ్ఞానం బ్రహ్మతత్వం ఆలోచిస్తుంటే చక్కగా ఉపన్యాసం చెబుతుంటారు ఏదో మహానుభావులు కొంతమంది. ఎంతటి ఆ బ్రహ్మజ్ఞానం వస్తున్నదో వాళ్ళు చెబుతుంటే మనం అలాంటి వాళ్ళు వింటూ కూర్చొని తెలియని విషయాలు తెలుసుకుంటూ ఎంత విశేషంగా ఉంది, చాలా గొప్ప విశేషాలు తెలుసుకున్నామే అని అనిపిస్తుంది. మరలా ఒక్కసారి వెనక్కి తిరిగి అంతర్దృష్టితో చూస్తే ఏమనిస్తుందంటే ఆ శరీరంలో సాక్షాత్తు పరమాత్మ మాట్లాడుతున్నాడరా అని అనిపిస్తుంది. అది అర్థం. ఆ శరీరంలో పరమాత్మ ఈ బ్రహ్మజ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది. మరి ఎప్పుడైనా సరే ఆ శరీరం పడిపోవాల్సిందే కదా. శరీరం పడిపోతుంది, అప్పుడేమో మరి పడిపోయిన తర్వాత మాట్లాడమనంటే అక్కడ మాట్లాడుతుంటుంది ఆ శరీరం? మాట్లాడదుగా. ఆ మాట్లాడేది పరమాత్మ. అది బ్రహ్మజ్ఞాని ఆలోచన అలా ఉంటుంది. బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు అంతే ఏంటనమాట, ఆ బ్రహ్మం సృష్టించి ఈ శరీరాన్ని ఆ శరీరంలో తాను ప్రవేశించి ఉన్నాడు. అది అర్థం. ఆ ప్రవేశించి ఉన్నాడు అంటే విష్ణు ఉన్నాడు. సర్వం వ్యాప్నోతి విష్ణు. ఆ సృష్టించేది తానే, మూలం ఉపాదాన కారణం ఆయనే, మూలం ఆయనే, అన్నిటికీ ఆయనేను అని చెబుతున్నాడు. అది అట్లా చెబుతూ ఇందులో కాబట్టి సృష్టించటము లయం చేసుకోవటము కూడా అంతా కూడా పరమాత్మ ఏను అని చెబుతున్నాడు. ఈ జగత్తును సృష్టించడం లయం చేసుకోవడం అవన్నీ కూడా అని మనకు ఈ 132వ సూత్రంలో చెప్తున్నాడు. అలానే 133లో కూడా ఆ విషయాన్ని స్థిరీకరిస్తూ యోనిశ్చ హి గీయతే, యోని చ అంటే జగత్ సృష్టికి బ్రహ్మము మూలక. యోని అంటే మూలం. ఈ జగత్తు మొత్తానికి మూలం ఎవరంటే బ్రహ్మమేను అని గీయతే హి. గీయతే అంటే ఉపనిషత్తులు గానము చేస్తున్నాయి అనగా చెబుతున్నాయి అని. దానికి ఉదాహరణ ఉపనిషత్తుల్లో ముండకోపనిషత్తులో ఉన్నటువంటి చెబుతున్నాడు. కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిం. ఈ జగత్తుకి యోనిమి ఎవరు అంటే ఆ బ్రహ్మమేను, ఆయనేను కర్త అని చెప్పాడు. అది అని ఆ బ్రహ్మం ఎలా ఉన్నాడు అని అంటే తర్వాత దానిలో కూడా చెప్పాడు. యత్ తత్ అద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షు శ్రోత తదపాణి పాదం ఇలా ఉంటుంది బ్రహ్మము అని చెబుతూ ఒక ఉదాహరణ చెప్పాడు. యథోర్ణనాభిహి సృజతే గృహ్ణాతే చ. యథోర్ణ సాలెపురుగు గూడు కట్టి దానిలో ఉండి మళ్ళీ ఆ గూడును తానే అది తీసుకుంటుంది. అది అంటే తానే సృష్టించి తానే తీసుకుంటుంది అనేది చెబుతున్నాడు అనమాట. తీసుకొని ఉంటుంది. ఆ విధంగానే ఈ బ్రహ్మము తాను సృష్టించి తానులోనే లయం చేసుకుంటాడు అని చెబుతూ దీనిలో ఈ 4 సూత్రములలో బ్రహ్మము జగత్ సృష్టికి ఉపాదాన కారణము అనగా మూల కారణము అని చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు దీనిలో? అది దీనిలో ఎందుకు చెబుతున్నాడంటే సాంఖ్యులు ఉన్నారే వాళ్ళని పక్కన పెట్టేశాడు. సాంఖ్యులు ఏమంటున్నారు? ఈ జగత్తుకు సృష్టికి ఉపాదాన కారణము మేమేను అంటున్నారు. మేమేమో అంటుంటే ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి? మీరంటున్నారయ్యా. ఉపనిషత్తు ఏం చెబుతున్నది? ఉపనిషత్తు అంటే వేదం కదా, వేద ప్రామాణ్యం కదా కావాల్సింది. వేదాన్ని తీసుకుంటావా? మహారాజు మాట వింటావా? సామంతరాజు మాట వింటావా? ఇది కావాల్సింది.
మహారాజు మాట కదా, మరి ఇది ప్రమాణం. కాబట్టి వేదం ప్రమాణం. వేదం ఏం చెబుతున్నది? ఈ వేదం ఇది ముండకోపనిషత్తులోను, ఆ ఛాందోగ్యంలోను, వీటన్నిటిలోనూ ఏం చెబుతున్నది? పరమాత్మయే ఉపాదాన కారణం అని చెబుతున్నాయి. నువ్వు ఉపాదాన కారణం ప్రధానం అని అంటే ఎట్లా ఒప్పుకుంటావు? ప్రధానం అంటే త్రిగుణాలు. అసలు త్రిగుణములు అనేటువంటిది మాయావాదం. మాయావాదం ఏంటి? జగన్మిథ్యా బ్రహ్మసత్యం. జగన్మిథ్యా బ్రహ్మసత్యం అని మనకు శంకరులు చెప్తారు. అది అట్లా అనమాట. ఇది ఒక సిద్ధాంతం. ఇది మనం సాంఖ్యులు ఎంతసేపటికి వాళ్ళు అదే వాళ్ళ పోకడ వాళ్ళది. తంత్ర గ్రంథం అది. సాంఖ్యులు తంత్ర గ్రంథం. తంత్ర గ్రంథం అని అంటే అర్థం ఏంటి? సగుణోపాసన చేసుకుంటూ మోక్షానికి పోవటం. అది వాళ్ళు చెప్పేది. మోక్షానికి పోవాలంటే సగుణోపాసన చేసుకుంటూ మోక్షానికి పోవటం అంట. దీనిలో ఏం చెబుతున్నారు? మోక్షానికి పోవాలంటే జ్ఞానాతేవతు కైవల్యం అని చెప్పాడు. మన వేదాంతం ఏం చెబుతున్నది? జ్ఞానాదేవతు కైవల్యం అని చెప్పాడు. కైవల్యం అంటే మోక్షం. మోక్షానికి పోవాలంటే జ్ఞానం వలననే అని చెప్పాడు. అందువలన జ్ఞానం అనేది ప్రధానం. సగుణోపాసన వలన ఏమిటి? నీ జ్ఞానం సిద్ధించాలి. ఆ సగుణోపాసనే ఇందులో మనకు ఆరాధించేటువంటి వాటిల్లో మనకు ఫలాధ్యాయంలో కూడా వస్తుంది. సగుణోపాసన వలన కూడా మోక్షాన్ని పొందొచ్చు. కానీ ఆ సగుణోపాసనలో ఉండేటువంటి బ్రహ్మజ్ఞానం తెలుసుకో, అది చెబుతుంది. ఉదాహరణకి లలిత ఉందనుకోండి. లలిత ఏమిటి? లలిత సుందరలహరి సగుణోపాసన, పైకి సగుణోపాసన. కానీ లోపలంతా ఏమి నిండి ఉన్నది? బ్రహ్మజ్ఞానం నిండి ఉంది. లోపలంతా బ్రహ్మజ్ఞానం నిండి ఉన్నది. ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకో అని చెబుతున్నాడు. ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకొని ఉపాసన చెయ్యి అని చెబుతున్నాడు. అది మనకు ఫలాధ్యాయంలో కూడా వస్తుందన్నమాట. అట్లా ఈ విధంగా ఈ 4 సూత్రాల్లో చెప్పేది ఏంటంటే ఉపాదాన కారణము ప్రధానము అని చెబుతూ చివరిన 134లో ఈ అధ్యాయం ముగించేస్తున్నారు. మనం సుమారు 2 నెలల నుంచి చెప్పుకుంటున్నాం ఈ అధ్యాయము. అధ్యాయం ముగించేటప్పుడు ఎలా చెబుతుంటారంటే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి చెబుతున్నాడు. ఏమిటంటే ఏతేన సర్వే వ్యాఖ్యాత వ్యాఖ్యాత అనే పదాన్ని 2 సార్లు ఉపయోగిస్తాడు. అంటే సమాప్తము చెప్పడానికి ఆ చివరి పదాన్ని 2 సార్లు ప్రయోగిస్తాడు. వ్యాఖ్యాత. ఈ విధంగా సాంఖ్యులు ప్రతిపాదించినటువంటి జగత్ కారణాన్ని అనగా ప్రధానాన్ని ఈ శృతి వచనములు తిరస్కరించాయి. ఇది చివరికి మనం ఈ అధ్యాయంలో తెలుసుకోవాల్సినటువంటిది. ప్రధానాన్ని తిరస్కరించేశాయి. ఎవరు? ఉపనిషత్తులు తిరస్కరించేశాయి. అది అనమాట. దీనిలో ఆ జగత్ సృష్టికి బ్రహ్మమే మూల కారణము, ఉపాదాన కారణము, నిమిత్త కారణము అని ఆ బ్రహ్మమేనని తేల్చి చెప్పేసి, కర్త కర్మ క్రియలు అన్నీ కూడా ఆ బ్రహ్మమేనని చెప్పేసి, చివరికి అధ్యాయం ముగించేశాను అని చెప్పడానికి ఒక గుర్తు, ఇక లేవు ఈ అధ్యాయం తర్వాత సూత్రం లేదు అని చెప్పడానికి వ్యాఖ్యాత అన్నాడు. దాంతో అధ్యాయం సమాప్తి. ఇంతటితోటి దీనిలో ఇది సమన్వయాధ్యాయంలో 4 పాదాలు పూర్తయ్యాయి. మొత్తం 4 చాప్టర్స్. 4 చాప్టర్స్లో సమన్వయాధ్యాయం అయిపోయింది. ఇప్పుడు తర్వాత అవిరోధాధ్యాయం ప్రారంభమవుతుంది రేపటి నుంచి. అవిరోధ అధ్యాయము ఇక్కడి నుంచి. అవిరోధానంటే విరోధము అంటే తవ్వు పెట్టుకోవటం. విరోధం ఎవరితోటి? సాంఖ్యులతోటి విరోధం పెట్టుకోవటమా? కాదండి, అవిరోధం. మేము మంచివాళ్ళం, మంచిగా చెబుతాం, అది అర్థం. దీనిలో అవిరోధం అంటే తవ్వు పెట్టుకోం సాంఖ్యులతోటి. మేము మంచిగా చక్కగా చెప్పి, ఆయన బాబు అట్లా కాదురా ఆయన, బ్రహ్మం అంటే ఇది అని మేము చెబుతాం అని అర్థం. ఆ హెడ్డింగ్లోనే ఉంటుంది అవిరోధ. మేము విరోధాలు పెట్టుకోం ఎవరితోటి. ఎందుకనగా షడ్దర్శనాలు కూడా ఆ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేవి. అందువల్ల తవ్వు పెట్టుకోము, చక్కగా వివరించి చెప్పి పక్కన పెట్టేస్తాం అని అని దీని యొక్క అర్థం అనమాట. కాబట్టి రేపటి నుంచి అవిరోధ అధ్యాయం
ప్రారంభమవుతుంది. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.